ఫార్ములా ఈకో రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను A1 గా ఏసీబీ పేర్కొంది. A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ పై విచారణ చేసేందుకు ఇటీవల గవర్నర్ అనుమతిచ్చారు. దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ రాశారు. గవర్నర్ అనుమతి రావడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ఏదో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే మనం చూస్తున్నాం ఈ కార్ రేసు వ్యవహారంలో సుమారు ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా, పేపర్ మీద ఎలాంటి సంతకాలు లేకుండా సుమారుగా 100 కోట్ల రూపాయల పైన బదిలీ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై విచారణ చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే ఈ ఏసీపీ అధికారులు ఇప్పటికే దానిపై విచారణ చేసిన తర్వాత A1 గా కేటీఆర్ పేరు, A2 గా అప్పుడు పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా A3 గా హెచ్ఎండిఏ ఇంజనీర్ BN రెడ్డి పైన ఈ ముగ్గురు పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఏసీపీ అధికారులు. అయితే మొత్తంగా కీలకంగా దీంట్లో చూసుకుంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం పరంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది. అధికారం అహంకారంతో, అధికార మండదండతో ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం ఒక పేపర్ మీద సంతకాలు కూడా లేకుండా గుడ్డి సూచనప్రాయంగా అప్పుడు ఉన్నటువంటి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పడంతో అరవింద్ కుమార్ ఏదైతుందో ప్రిన్సిపల్ సెక్రటరీకి పనిచేసినటువంటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పనిచేసిన అరవింద్ కుమార్ చిన్న ఒక మాటతోటి కేటీఆర్ ఒక ఫోన్ కాల్ చేసి చెప్పడంలో సుమారుగా 100 కోట్ల రూపాయల పైన ముడుపులు రిలీజ్ అయ్యని చెప్పేసి, నిధులు కేటాయించారని చెప్పేసి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ నేపథ్యంలోనే గతంలో ఎందుకంటే చిన్న ఒక పని కావాలన్నా, ఒక ఉద్యోగం పెట్టుకోవాలన్నా, ఎంప్లాయీకి జీతం ఇవ్వాలన్నా కనీసం దానికి ఒక చట్టం ఉంటుంది. దానికి చట్ట ప్రకారం ఒక లెక్కలు ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం కాగితాలు తీసుకొస్తారు. కాగితాల ప్రకారం కొంత సంతకాలు అయిన తర్వాత కిందికి జారీ చేస్తారు. ఆ జారీ చేసిన తర్వాత కొద్ది పద్ధతి ప్రకారం, ప్రొసీజర్ ప్రకారమే చేస్తుంది ప్రభుత్వం. అయితే అలాంటి ఎక్కడ కూడా పాటించకుండా సిస్టమ్ వచ్చినట్టు అప్పుడు మంత్రి కేటీఆర్ ఒక ఫోన్ కాల్ చేయడంతో ఫార్ములాకు సంబంధించిన ఆ కోట్లాది రూపాయలు అరవింద్ కుమార్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత దశల వారీగా దీన్ని విచారణ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఏసీపీ అధికారులు కేటీఆర్ పైన, అదేవిధంగా అరవింద్ కుమార్ పైన BN రెడ్డి మీద ఇలా కేసు నమోదు చేయడం. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన BN రెడ్డి పైన కేసులు నమోదు చేసిన పరిస్థితి. దీనిపై మరింత విచారణ చేసిన ప్రభుత్వం నిజంగానే ఏసీపీ అధికారులు ఎలాంటి విచారణ చేస్తారు, దీనిపై ఎలాంటి సమాచారం రాబడుతున్నారు, నిజంగా అలాంటి జరిగినాయా, లేకపోతే దీనికి ఏమన్నా ప్రొసీజర్ ప్రకారం దీనికైనా పేపర్లు ఉన్నాయా, కాగితాల ప్రకారమే నిబంధనల ప్రకారమే నిధులు కేటాయించారని చెప్పేసి కొంత సమాచారం రావాల్సింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే, దీనిపై ఎలా ముందుకెళ్తే కొంత వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ఆమె రైట్ అశోక్ భాస్కర్, థ్యాంక్ యూ.